నమస్కారం వనిత టీవీ ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే తెలుగువారి నూతన సంవత్సరం వేడుక. మరి ఇది కేవలం పండుగ మాత్రమే కాదండి, షడ్రుచులను కలిపే ఒక అందమైన అనుభవం. కొత్త ఆరంభాలకు, కొత్త ఆశలకు నాంది పలికే ఈ పండుగను మనం ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. మరి ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ఆలివ్ మిఠాయి స్వీట్ షాప్ లో ఉన్నాము. నాణ్యమైన పదార్థాలకు, సాంప్రదాయ రుచులకు పెట్టింది పేరు ఆలివ్ మిఠాయి స్వీట్ షాప్. సో మరి ఉగాది అంటేనే బొబ్బట్లు కదా, ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ రకరకాల రుచికరమైన బొబ్బట్లు తయారు చేస్తారంట. లోపలికి వెళ్ళి అవి ఏంటో ఎలా తయారు చేస్తారో చూసేద్దాం పదండి. లోపలికి వచ్చేసానండి. ఇట్లా లోపలికి రాగానే గుమ్మ 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 గుమ్మలు ఆడిపోతుంది. ఆహా, ఆకలి పుట్టించేంత స్మెల్ వచ్చేస్తుంది. అబ్బా చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు చూడండి, రకరకాలైన వెరైటీలు. సో ఫస్ట్ కౌంటర్లో మనకు వచ్చేసేసి అన్నీ కూడా రోల్స్ అనమాట, క్రిస్పీ రోల్స్. ఆరెంజ్ క్రిస్పీ రోల్ అని, మ్యాంగో క్రిస్పీ రోల్ అని. పిల్లలందరికీ ఇష్టం కదా, నాకు ఆ ఫ్లేవరే కావాలి, ఈ ఫ్లేవరే కావాలంటారు కదా. సో అలాగా ఇది. అలాగే బాదాం బేక్, ఇది ఒక స్వీట్ అనుకుంటాను, కాజు దీప్. సో ఇవన్నీ కాజుకి సంబంధించినవి, డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి అన్నీ కూడా మనకి ఈ భాగంలో ఉన్నాయి. మీరు చూసినట్లయితే మనకి డ్రై ఫ్రూట్ లడ్డు అనేది కామనే. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఇది కొంచెం కొత్తగా ఉంది, కాజు వైట్ లడ్డు అంట. నేనైతే ఎప్పుడు వినలేదబ్బా, నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అలాగే చాక్లెట్ రాచర్ అంట, ఇదేదో పేరు కూడా కొత్తగా ఉంది నాకైతే. అదిగో అక్కడ స్వీట్ బాగా నచ్చింది, కాజు చాక్లెట్ రోల్. సో అంతేకాకుండా కర్గిల్ రోల్ అంట. బా ఏందబ్బా, పేర్లు మాత్రం చాలా కొత్త కొత్తగా ఉన్నాయి. సో ఇక్కడంతా కూడా డ్రై ఫ్రూట్ కి సంబంధించిన స్వీట్స్ అన్నీ కూడా, ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా మన కోసం తయారు చేశారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డ్రై ఫ్రూట్ గుజియా, అలాగే డ్రై ఫ్రూట్ హల్వా, స్పెషల్ మైసూర్ పాక్ అంట. మరి రెగ్యులర్ మైసూర్ పాక్కి స్పెషల్ మైసూర్ పాక్కి తేడా ఏంటో నేను ఈసారి కనుక్కుంటాను పైకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా. చూద్దాము. అలాగే ఇక్కడ బాదం మైసూర్ పాక్ అంట. మైసూర్ పాక్ తిన్నాం కదా చాలాసార్లు, టేస్టీగా ఉంటుంది. కానీ మన ఆలివ్ మిఠాయి షాప్లో బాదాంతో కూడా మైసూర్ పాక్ తయారు చేస్తున్నారు, చాలా డిఫరెంట్గా. ఒకవేళ మీరు ఇంకొంచెం హెల్తీగా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసేయచ్చు. అండ్ అలాగే డ్రై ఫ్రూట్ స్వీట్స్ ఇవన్నీ కూడా. సో చూసారు కదా, చాలా డిఫరెంట్ వెరైటీస్. గులాబ్ జాము, సున్నుండలు, అందరికీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి సున్నుండలు. ఉగాది పండగ కాబట్టి అసలు షాప్ అంతా స్వీట్స్తో కలకల్లాడిపోతుంది. చాలా బాగున్నాయి, రకరకాలైన స్వీట్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ పైన పెట్టారు. మనం ఉగాది పండుగ రోజు వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదా, వేరే వాళ్ళకి వెళ్ళిగా తీపి చేసుకోవాలి నోరు అని. అలాగా ఇవ్వడానికి కూడా ఇలాంటి స్వీట్ బాక్స్ కూడా వీళ్ళు ఇక్కడ సిద్ధం చేసి పెట్టేశారు. సో కావాలనుకుంటే ఇలా తీసుకెళ్ళి మనం ఎంచక్క గిఫ్ట్ ఇచ్చేసేయచ్చు. అన్ని స్వీట్స్ టేస్ట్ చేసినట్టు ఉంటుంది. ఆలివ్ మిఠాయి షాప్ అంటే కేవలం స్వీట్స్ మాత్రమే ఉంటాయి అని అనుకోకండి. మీ అందరికీ తెలుసు అనుకోండి, ఇక్కడ మనకి స్నాక్స్ కి కూడా పెట్టింది పేరు అని చెప్పి, చాలా టేస్టీగా ఉంటాయని. మనం ఒక్కసారి ఇలా రౌండ్ వేసుకొని వద్దాము. సో ఇక్కడ మీరు చూసారా, కార్న్. సో ఇదంతా కార్న్స్ తయారు చేసిన స్నాక్ అనమాట. దీనిపైన చూడండి పల్లీలు ఎట్లేసారు, సూపర్ ఉంది కదా. నేనైతే కంపల్సరీగా ప్రతి దాంట్లో పల్లీలు ఎక్స్ట్రా వేయించుకుంటాను అబ్బా, ఇలా వేగించిన పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయని. అలాగే ఇదిగో ఇలా, ఇది ఒక వెరైటీ. సో చిన్న చక్రాల టైప్. ఇవన్నీ కూడా స్నాక్స్కి సంబంధించినవి. కారంగా కావాలంటే కొంచెం కారంగా, లేదు పిల్లలు కొంచెం కారం తక్కువగా తింటారు, సో అలాంటి వాళ్ళ కోసం మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది ప్రిఫర్ చేస్తే ఘాటీ, ఇక్కడ రాసే చూడండి. మనం ఘాటీలు, నాకు కూడా చాలా ఇష్టము ఘాటీస్ అంటే. సో ఇక్కడ ఏదో కొత్తగా ఉందండి, నేనైతే కొత్తగా వింటున్నాను. ఓకే, జలాపినో చిప్స్ అంట. చూద్దాం, టేస్ట్ తర్వాత చూద్దాము. అలాగే కార్న్ చిప్స్, బూందీలు, మిక్స్చర్లు, ఇలా మీకు ఏం కావాలి మీరు ఏం అడిగినా మన ఆలివ్ మిఠాయి స్వీట్ షాప్లో ఖచ్చితంగా దొరికేస్తాయి. స్వీట్స్, హాట్స్. మనకి ఇక్కడ పండగ రోజు మనం ఈరోజు వచ్చాం కదా. సో పండగ రోజు అంట ఈ బొబ్బట్లు, అంటే ఉగాది అంటేనే బొబ్బట్లు ఫేమస్. ఇక్కడ లైవ్ లో బొబ్బట్లు మన కోసం స్పెషల్ గా తయారు చేస్తారు. ఎన్ని అడిగితే అన్ని హ్యాపీగా లైవ్ లో వేడిగా తీసుకెళ్లొచ్చు, ఇంటికి తీసుకెళ్లొచ్చు, ఆన్ ద స్పాట్ కూడా తినేయచ్చు. అదని చూపిస్తా, అదిగోండి. సో
ఇలా లైవ్ లో బొబ్బట్లు అయితే తయారు చేసేస్తున్నారు. లైవ్ అయితే చాలా మంది ఇష్టపడతారు. ఈ రోజులో ట్రెండ్ అదే నడుస్తుంది. మరి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎన్ని రకాలైన బొబ్బట్లు తయారు చేస్తున్నారు, ఏంటి కథ. ఓకేనా, కమాన్. సో లోపలికి వెళ్ళిపోదాం అని అన్నాను, లోపలికి అయితే వచ్చేసాను. లైవ్ గా బొబ్బట్లు తయారు చేస్తారు, రకరకాలు తయారు చేస్తారు. బొబ్బట్లలో వెరైటీస్ బోల్డెన్ ఉంటాయని అన్నాను కదా, ఏం వెరైటీస్ ఏంటో కనుక్కుందామా. ఇక్కడ మనతో పాటు మాస్టర్ షెఫ్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే అండి. సూపర్ మాస్టర్ ఉన్నారు కదా. సో ఇక్కడ ఉగాది శుభాకాంక్షలు. సో ఇక్కడ బొబ్బట్లకు పెట్టింది పేరు, రకరకాలు తయారు చేస్తారట. అన్ని దేనికి దానికి కూడా అద్భుతంగా ఉంటాయని అన్నారు. ఇంతకీ ఎన్ని రకాలు ఉంటాయి? టోటల్ 5 రకాల బొబ్బట్లు ఉంది మా ఉగాది సందర్భంగా 5 రకాల బొబ్బట్లు చేస్తాను. దానిలో ఫస్ట్ క్యారెట్ బొబ్బట్టు, ఇది ఖోవా బొబ్బట్టు, ఇది మన కోకోనట్ బొబ్బట్టు, ఇది మోతీచూర్ బొబ్బట్టు, ఇది ప్లేన్ శనగపప్పు బొబ్బట్టు. ఓకే, సో శనగపప్పు అనేది మనందరికీ రొటీన్ గా తెలిసి ఇంట్లో తయారు చేసుకుంటాం. శుభానికి సూచకం అంటారు. మనం ఏ పండుగ వచ్చినా ఇది తయారు చేసుకుంటాం. కానీ మోతీచూర్ లడ్డు ఎప్పుడైనా విన్నారా? అబ్బా లేదు కదా, నేను కూడా విన్నా, చూడలేదు కూడా. అలాగే ఈ క్యారెట్, ఈ కోవా, ఓకే, ఆ కొబ్బరి డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఈ క్యారెట్తో ఎలా తయారు చేస్తారు ఈ స్టఫ్ని, దీన్ని ఎలా తయారు చేస్తారు ఒక్కసారి అలా చెప్పరా? ఫాస్ట్లో మన క్యారెట్ క్లీన్ చేసేసి తురిమేసి నాలుగు పాల్లో బాయిల్ చేసేసి బాగా గట్టిగా చేసేసి తర్వాత ఆరిపోయిన తర్వాత వంటలు చేస్తాను. పంచదార వేస్తాను కదా మామూలుగా, పంచదార వేస్తాను. వేసిన తర్వాత వంటలు చేస్తాను. వంటలు చేసి పక్కన పెట్టేస్తా. తర్వాత ఇవి మైదా పిండి, గోధుమ పిండి, వాటర్, ఆయిల్ ఇన్ని మిక్సింగ్ చేసేసి వాటర్ తో కలిపి పిండి పక్కన పెట్టేస్తాను. ఒక నిమిషం, మైదా పిండి గోధుమ పిండి రెండు ఈక్వల్ గానే తీసుకుంటారా? సమానంగా? కొద్దిగా మైదా పిండి తక్కువ, గోధుమ పిండి ఎక్కువ. ఓకే, ఈ మిక్సింగ్ చేస్తాను. దానిలో నెయ్యి, బటర్, ఆయిల్, వాటర్ కలిపి పిండి ముద్ద చేసి పక్కన పెట్టేస్తాను. ఓకే, నానబెట్టుకోవాలా ఏమన్నా? పిండి కొద్దిగా అరగంట ముందే నానైతే అప్పుడు కొద్దిగా క్రిస్పీనెస్ వస్తుంది. క్రిస్పీనెస్ వస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఇది మన పాలతో పంచదార పెట్టి కవా కొట్టుకుని అది కూడా ఆడబెట్టి ఆడలే తర్వాత ముద్ద చేస్తుంది. ఇది కోకోనట్ తర్వాత తుర్మి, తర్వాత బెల్లం, పంచదార లేదు, బెల్లం వేసేసి మన కాయలు కొట్టుకుని తయారైపోయిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత ఉండలాగా చేసుకోవాలి. ఆరాలి ఆరలేకపోతే ఇది స్ట్రక్చర్ సరిగా రాదు. ఆరైతే మళ్ళీ తర్వాత ముద్ద చేసి ఉండలు చేసేసి మళ్ళీ పిండిలో స్టఫింగ్ చేసి ఇది మన మోతీచూర్ అయితే మోతీచూర్ని చిన్న చిన్న హాఫ్ చేసుకొని ఉండలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన హాఫ్ చేసేసి నాలుగు ఉండలు చేసి సేమ్ అదే ప్రాసెస్ లో బొబ్బట్లు చేస్తాం. సో ఫస్ట్ ఇంతకీ మా కోసం ఈ 5 రకాలు ఏం తయారు చేస్తారు? ఒక్కొక్కటి అలా తయారు చేసి చూపించండి. మామూలు ప్లేన్ శనగపప్పు. మామూలుగా అయితే ఇలా తయారు చేసేందుకు ఎంతమంది ఉంటారు మీతో? టోటల్ 7 మంది ఉంది మా షాప్ రెగ్యులర్. ఓకే, ఇలా ఇప్పుడు మీకు ఎంతమంది హెల్ప్ కావాలి ఇలా బొబ్బట్లు తయారు చేయాలంటే? లైవ్ లో ఇక్కడ మన లైట్ కౌంటర్ వద్ద ఇద్దరు ఉన్నారు. మన కార్ఖానా దగ్గర టోటల్ 7 ఉన్నారు. ఓకే, సో లైవ్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు, వెంటనే ఆర్డర్స్ వచ్చేస్తాయి. అదే కదా. సో మామూలు కార్ఖానా అయితే టోటల్ షాప్ అక్కడ డెలివరీ. ఓకే, సో ఇది మన ఫ్లేమ్ ముందుగా చిన్నగా ఉంచుకోవాలన్నమాట. ఇలాగా 2 శనగపప్పుతో తయారు చేస్తున్నాము. ఓకే, కింద ఆల్రెడీ ఒక పేపర్ పెట్టి దానిపైన ఇక్కడ కంప్లీట్ గా నెయ్యి వాడుతున్నాము. సో నెయ్యి రాసేసి అప్పుడు బొబ్బట్టు మనం ఏదైతే లోపల స్టఫ్ చేసుకొని ఉంచుకున్నామో అది ఆ పేపర్ పైన పెట్టి అప్పుడు మళ్ళీ అంటే ఆ కవర్ పైన అనమాట పెట్టి మళ్ళీ ఇంకో కవర్ పెట్టి ప్రెస్ చేయాలి. మన చేతికి అంటుకోకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం బాగుంటుంది అనమాట. పెనానికి కూడా అడ్డుకోదు. చూస్తున్నారుగా ఎలా కాలుస్తున్నారో. మీరు ఏకంగా నెయ్యి పోస్తున్నారు, వెయ్యట్లేదు. అంత పోసేస్తారు కదా. మై గాడ్. సో యూజువల్ గా మీరు ఇప్పుడు 5 years నుంచి ఉంటున్నారు కదా, ప్రతి సంవత్సరము ఇలా లైవ్ బొబ్బట్ల కోసం ఎంతమంది వస్తారు సుమారు? చాలా మంది వస్తూనే ఉంటారా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు? 1000 బొబ్బట్ల వరకు వస్తారనమాట. ఓకే, సో అలాగా మనము ఒక బొబ్బట్లు చాలా తయారు చేసేసుకున్నాము, ఆల్రెడీ అక్కడ పెట్టేసుకున్నాం. బట్ మనకి లైవ్లో ఏంటంటే
ఇది ఇలా స్టఫ్ చేసుకొని తయారు చేయాలి, ఈ విధంగా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నారనమాట. సో క్యారెట్ది కూడా మనం హల్వా తయారు చేసుకున్నట్టు అది కొంచెం చల్లగా అయిన తర్వాత ఉండలు చుట్టేసి ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టుకుంటే అప్పుడు మనకి స్టఫింగ్ ఈజీ అయిపోతుంది. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఇన్నర్ స్టఫ్ మాత్రమే రెడీ చేసుకోవాలి సపరేట్గా. ఇదిగో పిండి మాత్రం ఒకటే, నెయ్యి పక్కన పెట్టేసుకుంటే ఈజీగా కట్టగా కాల్చేయచ్చు. ఓ మోతీచూర్ ఫేమస్ కదా మనకి ఆలివ్ మిఠాయి షాప్కి. సో మోతీచూర్ బొబ్బట్టు కూడా తయారు చేశారనమాట. నాకు తెలిసింది ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేదేమో కదా మోతీచూర్ బొబ్బట్టు. లేదు, నేను కూడా వినలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఇలా కూడా తయారు చేయొచ్చు అని ఇప్పుడే తెలిసింది. సో నేను ఏమన్నా హెల్ప్ చేద్దామా అంటే నాకైతే భయంగా ఉందబ్బా, మనకేం రాదు. పాప ఆయన ఒకలే స్టఫ్ చేసుకొని ఒత్తేసుకొని వేసేస్తున్నారు. సో ఓకే, ఎందుకంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి మనం హ్యాండ్ పెట్టకూడదు, ఇక్కడ చూడాలంతే ఎలా ఏంటి అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు రెండు కూడా మోతీచూర్తో చేస్తున్నారు బొబ్బట్లు. వావ్, కలర్ కూడా భలే బాగుంటుంది, ఆరెంజ్ కలర్లో మంచిగా కనిపిస్తూ సూపర్గా ఉంటుంది. లైట్గా అంటే ఫస్ట్ కింద నెయ్యి వేసేసేయాలి, సో దట్ ఏంటంటే మన కింద అంటుకోకుండా ఉంటుంది. ప్రశాంత్ గారు మీరు ఇలాగ ఓన్లీ స్వీట్స్ తయారు చేస్తారా లేకపోతే హాట్స్ కూడా ఎట్లా అన్నట్టు? ఏవైనా కుకీస్ కూడా. ఓకే, సో మీరు దేంట్లో ఎక్స్పర్ట్? అన్నిట్లో, ఇది అది అనేం కాదు. ఓకే, మీరు ఈ బ్రాంచ్లోనే ఉంటారా కంప్లీట్గా? ఇది వేరే బ్రాంచెస్ కూడా విజిట్ చేస్తూ ఉంటారా? ఓ బాలానగర్ బ్రాంచ్నా? ఓకే ఓకే. సో ఇది మెల్లిగా కాల్చుకుంటూ ఉండాలి, ఫ్లేమ్ పెద్దగా పెట్టేస్తే మాడిపోతుంది. అలా కాకుండా మీడియంలో ఉంచి మనం కాలుస్తే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి క్యారెట్. ఓకే, మనం లోపల స్టఫింగ్ కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా తీసుకోవడము, అలాగే ఈ మనం తయారు చేసుకునే గోధుమ పిండి ఏదైతే ఉందో అది కొంచెం తక్కువగా తీసుకోవడం చేయకూడదు. దాంట్లో పట్టేలాగా చక్కగా నీట్గా ఉండాలి. ఆ స్టఫ్ బయటకు వచ్చేస్తే మనకి పెనానికి అంటుకుపోవడమో చేతికి అంటుకుపోవడమో అవుతూ ఉంటుంది. సో అట్లా స్టఫింగ్ అనేది లోపల పర్ఫెక్ట్గా సరిపోవాలి. మోతీచూర్ది తయారు చేసాము, అలాగే క్యారెట్ది తయారు చేసాము. ఎంత ప్రాసెస్ అబ్బా, చూసారా మన కోసం ఎంత బాగా తయారు చేస్తున్నారో. మేము మెచ్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రశాంత్ గారు, ఇంత కష్టపడుతున్నా ఇన్ని తయారు చేస్తున్నా, మనం వంటింట్లో తయారు చేస్తాం ఒక పప్పు కూర పులుసో పచ్చడి ఏదో, దానికే మన వంటిల్లంతా అసలు మొత్తం గజిబిజి గందరగోళం చేసేస్తాము. అలాంటిది ఇక్కడ ఇన్ని వెరైటీస్ తయారు చేస్తూ కూడా షాప్ కానీ ఆ లోపల ఈ కిచెన్ కానీ ఇంత క్లీన్గా నీట్గా ఉందంటే ఇది మెచ్చుకోదగ్గ విషయమే. నిజంగానే అంత ఉంచుతున్నారు అంటే మనకి ఇక్కడ క్లీన్లీనెస్కి టేస్టీకి పెట్టింది పేరు అనమాట. సో మీకు చూస్తేనే అర్థమైపోతూ ఉండొచ్చు, చెప్పక్కర్లేదు వేరే విషయం. సో ఇక్కడ క్యారెట్వి కూడా అయిపోయినాయి. ఇంకా నేను వేడివేడిగా తినడం ఒకటే తరువాయి, మా ప్రశాంత్ గారు నాకు పెట్టేస్తారు. చూసారా నెయ్యి ఎలా పోస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం చేసిన బొబ్బట్లు ఎన్ని రోజులు నిలవ ఉంటాయి? 4 days. ఓ ఓకే, 4 days ఉంటాయి అన్నమాట. బాగుంటుంది. మరి 2 days అంటే కష్టము, 4 days ఇట్లా ఉంటే బాగుంటుంది. యా, ఇప్పుడు కోవా ఏవి ఎక్కువ వెళ్తాయి 5 ఓకే, శనగపప్పు బొబ్బట్టు వెళ్తుంది. ఇది ఓహో ఓకే. రెగ్యులర్గా కూడా ఏ బొబ్బట్లు పెడతారు? అన్ని రకాలు పెడతారా రెగ్యులర్గా? ఏం అసలు బొబ్బట్లు పెడతారు రెగ్యులర్గా? మామూలు బొబ్బట్టు. ఓ ఓకే, సో రెగ్యులర్గా బొబ్బట్లు ఉంటాయంటే ఇలా పండగ కాబట్టి, అది కూడా ఉగాదిలో బొబ్బట్లు ఫేమస్ కాబట్టి ఇన్ని రకాలు అనేవి పెట్టారనమాట. ఓకే, సో ఇప్పుడు కోవా బొబ్బట్లు చేసిన తర్వాత మనకి కొబ్బరి బొబ్బట్లు కూడా చేసేస్తే నేను టేస్ట్ చేయొచ్చు. ఎట్లా ఉంది ఏంటి అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను. సో పాపం చాలా కష్టపడుతున్నారు అబ్బా నిజంగా మా ప్రశాంత్ గారు. మీరు చేసేను ఎప్పుడైనా మీరు తినే టైం దొరికిందా? అసలు తినాలనిపిస్తుందా? మామూలుగా ఇలా ఫుడ్ చేసే వాళ్ళకి ఎక్కువ తినాలనే ఫీల్ కలగదంట, తక్కువగా కలుగుతుందంట. ఓ ఓకే, ఫస్ట్ టేస్ట్ చేయటానికి సార్కి ఇస్తారంట. ఆయన బాగుంది ఎస్ అని చెప్పి అలా సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు మనందరికి టేస్ట్కి ఇస్తారు.
అదనమాట. ఇంతకీ ఈ ఈ ఐడియా ఎవరిదండి? ఈ మోతీచూర్ ఐడియా ఎవరిది, మీదేనా? మన సార్ కలిపి. ఓ ఓకే. ఇప్పుడు కొబ్బరి స్టఫింగ్ అనేది చూసుకొని చేసుకోవాలి, లేదంటే బయటకు వచ్చేస్తే అంటుకుపోతూ ఉంటుంది, సరిగా కాలదు. ఓకే. బాబు ఎంత ఈజీగా చేసేస్తున్నారు. ఓ యా. సో అలా వేసేసుకున్నాము, అది కూడా కాల్చేసుకుంటే అయిపోతుంది. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, రెండు వైపులా కూడా నేతితో చక్కగా కాల్చుకుంటే బాగుంటుంది. ఇంకొకటి, కొబ్బరితో తయారు చేస్తే 5 వెరైటీలు, ఆ ఒక్కొక్క వెరైటీలో 2 బొబ్బట్లు మనం తయారు చేసేసినట్టే ఇక. సో పండగ అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటే పండగ ఉంటుంది, ఆ వాతావరణం కానీ ఆ ఫుడ్ కానీ. దీంట్లో ఏంటి డ్రై ఫ్రూట్స్ వేసారా? ఓ నేను ఇందాక చూసేది కొబ్బరి ముక్క ఏమో అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది అది జీడిపప్పు ముక్క అని. ఓ వావ్, బాగుంది కదా. విన్నారా? ఓన్లీ కొబ్బరే కాదు, కోకోనట్ డ్రై ఫ్రూట్ జీడిపప్పు మిక్స్ అంట. షాప్కి కూడా మంచిగా చాలామంది కస్టమర్స్ వస్తున్నారు, లైవ్ బొబ్బట్లు తయారు చేస్తున్నారు కాబట్టి వెంటనే వచ్చేస్తారు. అయిపోయింది, కొంచెం అలా నేతితో స్ప్రెడ్ చేస్తే యా. ఓకే, అలా 2 వైపులా కాల్చుకున్నాం కదా. 5 వెరైటీలు అంటే మనం ఇప్పటి వరకు కూడా 10 బొబ్బట్లు చేసాము. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసి అప్పుడు మీకు చూపిస్తాను. ఓకే. సో ప్రశాంత్ గారు, ఇలా మీరు 5 బొబ్బట్లు కూడా మా కోసం వేడిగా మీ టైంని కేటాయించినందుకైతే థ్యాంక్ యూ వెరీ మచ్. పాప మీ టైం మేము తీసేసుకున్నాము, అండ్ థ్యాంక్ యూ. ఇది జస్ట్ మీరు ఒక ప్లేట్లో అట్లా పెట్టివ్వండి, మా వ్యూవర్స్ అందరికీ కూడా చూపిస్తూ నేను తింటాను. మన ఆలివ్ మిఠాయి షాప్లో ఈ ఉగాది సందర్భంగా 5 రకాల బొబ్బట్లు చేసా, టేస్ట్ చేసి చెప్పండి ఇలాగా ఉంది. తప్పకుండా. సో ఆలివ్ మిఠాయి షాప్లో 5 రకాలైన బొబ్బట్లు ఇప్పుడే లైవ్లో మన కోసం తయారు చేశారు కదా, ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దాం. వేడివేడిగా లైవ్లో మన ముందర 5 రకాలైన బొబ్బట్లు తయారు చేశారు కదా. సో ఇట్స్ టేస్టింగ్ టైమ్ నౌ. ఇది నా అదృష్టం, నేను టేస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడా టేస్ట్ చేయనటువంటి మోతీచూర్ లడ్డూని ఫస్ట్ టేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అదే టేస్ట్ చేస్తా. చాటడాయ్, చూసారా నెయ్యిగా ఎంత బాగుందో కదా. ఇప్పుడు చూసారా మొత్తం నెయ్యి అలా కనిపిస్తుంది, పోసారబ్బా, వెయ్యలేదు. సో ఈ నేతిని ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఆహా, సరిపోవు. ఖచ్చితంగా నాకైతే ఈ 10 సరిపోవు. మోతీచూర్ లడ్డు చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బొబ్బట్టు ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఆ బొబ్బట్టులో మోతీచూర్ స్టఫింగ్ అనేది చాలా కొత్తగా యమ్మా టేస్టీగా ఉంది. ఆలివ్ మిఠాయి షాప్ అంటేనే బొబ్బట్టుకి పెట్టింది, మోతీచూర్ లడ్డూకి పెట్టింది పేరు. అలాంటిది మోతీచూర్ లడ్డూతో ఈ ఉగాది పండుగ సందర్భంగా బొబ్బట్టు తయారు చేశారంటే ఆ టేస్ట్ ఎట్లుంటుందో ఇక వేరే లెవెల్, మీరు ఊహించుకోండి అంతే. చాలా బాగుంది. ఇప్పుడు ఏం టేస్ట్ చేయబోతున్నాను తెలుసా? కోవా బొబ్బట్టు. సో కోవా బొబ్బట్టు చూసారా, ఇది కూడా ఆహా, ఇలా ఉంటే ఎంత బాగుంటుందబ్బా. చూడ్డానికి కూడా చాలా టెంప్టింగ్గా అనిపిస్తున్నాయి. సో టేస్ట్ చేద్దాం. అసలు నేను నోట్లో పెట్టుకున్నానా లేదా, అట్లా కరిగిపోయింది అనే ఫీల్ కలిగింది. ఎంత బాగుంది కోవా బొబ్బట్టు. ఆహా, ఇంకొక పీస్ కూడా ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను. కోవా ఫ్లేవర్ తగులుతూ ఈ బొబ్బట్టు అయితే ఇందాక మన మాస్టర్ షెఫ్ ప్రశాంత్ గారు చెప్పినట్టు క్రిస్పీగా ఉండటానికి నేను ఈ వంతులు ఇట్లా యాడ్ చేశానని చెప్పారు చూసారా. చాలా క్రిస్పీగా, సూపర్ సాఫ్ట్గా, యమ్మా టేస్టీగా ఉంది. మీరు ఒక్కసారి తిన్నారంటే తింటూనే ఉంటారు. నాకు ఇది తప్ప ఇంకా వేరేది ఏం వద్దు, టేస్ట్ చేయబుద్ధి కాదు అనే ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఇదంతా కూడా కొబ్బరి అనమాట.
సో ఇది కొబ్బరి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా జీడిపప్పులు. కొబ్బరి జీడిపప్పు కాంబినేషన్లో మనకి బొబ్బట్టు తయారు చేస్తారు. సో ఇది కూడా టేస్ట్ చేద్దాము. ఇదిగో కొబ్బరి కొంచెం అట్లా వేగించిన తర్వాత కొంచెం క్రంచీగా ఉంటుంది కదా, పైగా ఈ కొబ్బరిని బెల్లంలో కలిపి వేశారు. ఈ టేస్ట్ మరింత డిఫరెంట్గా, ఆ జీడిపప్పు కూడా మధ్యలో మధ్యలో తగులుతూ క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంది. అలాగే క్యారెట్ బొబ్బట్టు చూసారు కదా, కలర్ఫుల్గా ఎంత బాగుందో క్యారెట్ బొబ్బట్టు. సో మరి క్యారెట్ బొబ్బట్టు కూడా ఎట్లుందో టేస్ట్ చేద్దాం. ఏదైనా కూడా బొబ్బట్టు పైన ఉన్నది అంటే ఆ పిండి మొత్తం క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉంది, ఆ లోపల మాత్రం టేస్ట్ మనకి ఇట్లా మనకు నచ్చింది తీసుకోవచ్చు. తీపి, ఇప్పుడు ఇందాక నేను మోతీచూర్ తయారు చేసాను, అది కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది. ఇక్కడ క్యారెట్ కదా, స్వీట్ అయితే పర్ఫెక్ట్గా క్రంచీగా చాలా టేస్టీగా. అసలు నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే నేతి ఫ్లేవర్ అలా తెలుస్తుంది అబ్బా పీస్కి. సో అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన ఉగాది పండుగ అంటే శనగపప్పు, అంటే శనగపప్పుతో తయారు చేసేటువంటి భక్షాలు అనమాట. మరి ఇది టేస్ట్ చేయకపోతే ఎట్లా? సో ఇది టేస్ట్ చేసేద్దాం మేము. సో శనగపప్పుది చాలా బాగున్నాయి. ఇవన్నీ తిన్న తర్వాత నాకైతే పాట కూడా పాడాలనిపించింది. ఆహా ఏమి రుచి తినరా మై మరచి. నాకైతే రోజు ఇదే తినాలి, నేను ప్రతిరోజు ఇది పెట్టినా తింటాను, అంత టేస్టీగా ఉంది. మరి ఖచ్చితంగా ఒక్కసారైనా ఉగాదిని మాత్రం ఆలివ్ మిఠాయి షాప్తో జరుపుకోండి, చాలా బాగుంటుంది. మీరు టేస్ట్స్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సార్ టేస్ట్ చేశాను, బాబా ఎంత రుచిగా ఉన్నాయి, అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి, నేతి ఫ్లేవర్ అలా తెలుస్తూ ఆహా ఏమి రుచి అని అయితే నాకు అనిపించింది. సూపర్ సార్, చాలా టేస్టీగా తయారు చేశారు మా కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఉగాది శుభాకాంక్షలు. ఆ చైర్మన్ ఎండి దొరరాజు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. బాగున్నారా? ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు సార్. సేమ్ మేడం. వనితా టీవీ ప్రేక్షకులకి ఆలివ్ మిఠాయి వారి ఉగాది శుభాకాంక్షలు. సో మీరు అసలు ఫస్ట్ మాకు ఇది చెప్పండి సార్, ఇలా చాలా షాప్స్ ఓపెన్ చేశారు, అంటే 15+ ఆల్మోస్ట్ క్లోజ్ టు 20 కదా, 20 షాప్స్ ఓపెన్ చేశారు కదా. ఇలా ఓపెన్ చేయాలి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి, ఎంత మందిని గ్యాదర్ చేయాలి, అసలు ఎలా సార్ ఈ థాట్ ఎట్లా వచ్చింది ఏంటి మాతో చిన్నగా షేర్ చేస్తాం. మేము ఈ మిఠాయి రంగంలో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ఈ మిఠాయి రంగంలో అడుగు పెట్టక ముందు రుచిగల మిఠాయిల గురించి విన్నాం, శుచిగల మిఠాయిల గురించి విన్నాం, నిజాయితీ గల మిఠాయిలు అనే ఒక కాన్సెప్ట్తో మేము మార్కెట్లోకి వచ్చాం. దాన్ని పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకున్నారు. దాని ద్వారా ఈ రోజున మేము ఈ స్థాయికి రాగలిగాము. సో ఇక్కడ బాగా అంటే అందరూ బొబ్బట్లు ఇష్టంగా తింటూ ఉంటారు, దాంట్లో అందరికి నచ్చేది ఏ రకం అంటారు ఇక్కడ? అంటే జనరిక్ గా మనం బెల్లంతో చేసే బొబ్బట్లు సాంప్రదాయ బొబ్బట్లే ఎక్కువ వెళ్తాయి. మిగతా ఏంటంటే ఎవరి టేస్ట్లకు అనుగుణంగా వాళ్ళు బొబ్బట్లని చూస్ చేసుకుంటూ ఉంటారు. ఉగాది పండుగని మీరు ఎలా జరుపుకుంటారో చెప్పండి సార్. ఉగాది పండుగ మేము ఎలా జరుపుకుంటామని చెప్పడం కంటే మా మిఠాయిలతో ప్రజలందరూ సంతోషంగా జరుపుకుంటారు. చాలా బాగా చెప్పారు సార్, సూపర్, థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఉగాది స్పెషల్ మన ఆలివ్ మిఠాయి షాప్ లో తయారు చేసిన 5 రకాలైనటువంటి రుచికరమైన బొబ్బట్లు. సో వీలైతే మీరు ట్రై చేయండి, ఇంత టేస్టీగా ఖచ్చితంగా రావని నేను చెప్తాను. సో కుదిరితే మాత్రం ఆలివ్ మిఠాయి షాప్ కి ఖచ్చితంగా రండి. సో ఇది ఇవాల్టి మన ఉగాది స్పెషల్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. మరొక్కసారి మన ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నవ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు.